ఆరు నూరు అయిన జూన్ నెల 10, 11, 12 తేదీల్లో కన్యా రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా వీరి లైఫ్ మొత్తం మారిపోతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. అసలు కన్యా రాశి వారికి జూన్ నెల 10, 11, 12 తేదీల్లో వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశంగా జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం చేపట్టిన పనులలో సానుకూలమైన ఫలితాలు అయితే లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు కొంటారు. అధికారులు మీ యొక్క అభివృద్ధికి దోహదపరిచే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఇష్టదైవారాధన మీకు ఎంతగానో మేలుని చేస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. అవసరాలకు ధనం మీకు అందుతుంది. పట్టుదలతో పనిచేయండి. మీ ఆశయం మీకు నెరవేరుతుంది. ఏకాగ్రత చాలా ముఖ్యం. ఒక పని ప్రారంభించిన తర్వాత అది పూర్తి అయ్యేంత వరకు కూడా కృషిని కొనసాగించండి. దేనికి కూడా వెనుకడుగు వెయ్యవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒత్తిడికి గురి కావద్దు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగండి. దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. ఉత్సాహంగా ఆలోచించండి. నేను చెయ్యగలను అనేటటువంటి నమ్మకం చాలా అవసరం. ఉద్యోగంలో పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. సౌమ్య సంభాషణ మీకు శక్తినిస్తుంది. తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనులలో మీరు నిమగ్నం కావాలి. కొన్ని సందర్భాల్లో కృషిని బట్టి కార్యసిద్ధి లభిస్తుంది. బుద్ధి బలంతో ఆటంకాలు అధిగమించండి. వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి. నష్టం రాకుండా ప్రయత్నం చేయండి. గణపతి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి అద్భుతమైన సమయంగా కనిపిస్తోంది. మీరు ఈ సమయంలో ముఖ్యంగా 3వ వారం నుండి కూడా బుధుడు 10వ ఇంట్లో ఉండగా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు కార్యదక్షత కెరియర్లో సానుకూలమైన మార్పులు తెస్తాయి. సూర్యుడు 10వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు గుర్తింపు లభిస్తాయి. మరియు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. గురుడు 10వ ఇంట్లో ఉండడం చేత కెరియర్లో స్థిరత్వం మరియు వృత్తిపరమైన అవకాశాలు పెరుగుతాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు లేదా ఉన్నత మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ నెల ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. శుక్రుడు 10వ ఇంట్లోకి ప్రవేశించడం వలన కెరియర్ సంబంధిత చర్యలు విజయవంతమవుతాయి. కుజుడి ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి. మీ పనిలో నిజాయితీ అంకిత భావం మీకు మంచి పేరును కూడా తెచ్చిపెడతాయి. వీరి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే సాధారణ ఫలితాలు అయితే ఇస్తుందండి. శుక్రుడు 9వ ఇంట్లో ఉండగా ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు కూడా అందవచ్చు. అయితే కుజుడు మరియు కేతు 12వ ఇంట్లో ఉండడం చేత కుటుంబ ఆరోగ్య సమస్యలు, గృహోపకరణాల కొనుగోలు లేదా ప్రయాణాల కోసం ఊహించిన ఖర్చులు పెరగవచ్చు. వాహనం లేదా స్థిరాస్తుల కొనుగోలుకు ఈ సమయం చివరి వారం అనుకూలం. ఎందుకంటే శుక్రుడు 10వ ఇంట్లో ప్రవేశిస్తాడు. అనవసర ఖర్చులను నియంత్రించడం మరియు ఆర్థికపరమైన నిర్ణయాలు జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా కూడా స్థిరత్వాన్ని కాపాడుకోండి. రాహువు 6వ ఇంట్లో ఉండగా
దీనివలన ఆర్థికపరమైన విషయాల నుండి ఉపశమనం లభిస్తుంది. పొదుపు పైన దృష్టి పెట్టండి. కుటుంబ పరంగా ఈ సమయం సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది. శని 7వ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా స్థిరంగా ఉంటాయి మరియు ఈ నెలలో వారితో ఎక్కువ సమయం గడపవచ్చు. శుక్రుడు 9వ ఇంట్లో ఉండగా కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి మరియు స్నేహితులు లేదా సోదరుల నుండి ఊహించిన బహుమతులు కూడా పొందవచ్చు లేదా మరమ్మతులు కూడా మీకు లభించవచ్చు. చూస్తారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. మీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారికి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనిపించకుండా దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా మనసులోనే వీరు అంచనా వేసేస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయం పడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడే కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమములందు కూడా స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచన మనసులో బాధపడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న ఆశ కూడా వీరికి అధికంగా ఉంటుంది. వీరు నడువయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పడటాన్ని లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా మన్నిస్తారు, వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలయ్యే సూచనలు కూడా ఉన్నాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.